హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఆల్రెడీ తమ్నైల్ చూసింటారు. సంక్రాంతి వ్లాగ్ చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను కదా, బట్ ఇట్స్ ఓకే. అండ్ భోగి రోజు నైట్ వచ్చేసి నేను నా ఆర్డర్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళింటిని అనమాట. ఆన్లైన్లో మంచి ఆఫర్స్ ఉండే అనమాట. సో నేను ఆర్డర్ చేసుకొనింటి. ఇంకా అదే ఇవే అనమాట. చాలా రోజుల నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను ఈ మస్కరా ట్రై చేద్దామని. ఫైనల్గా అయితే తీసుకున్నాను. సో అదనమాట. ఇంకా సంక్రాంతి టుమారో అనంగా ముందు రోజు చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే మనం రెడీ అవ్వడానికి అన్నీ అరేంజ్ చేసుకునేది నైటే చేసుకోవాలా. మార్నింగ్ చేసుకున్నామంటే బిస్కెట్ అవుతుంది. సో అదనమాట. నేను ఈ శారీ అయితే కట్టుకుందాం అనుకుంటున్నాను. ఈ శారీ నా మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాను. అసలు యూజ్ చేయలేదు. ఇది మా అత్తమ్మ వాళ్ళు పెట్టినదనమాట. సో నేను అసలు యూజ్ చేయలేదు. చాలా రోజుల తర్వాత ఫైనలీ ఇంకా స్టిచ్ చేయించాను బ్లౌజ్. ఇండియాకి వెళ్ళినప్పుడు లాస్ట్ నవంబర్ వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను. ఫైనల్గా ఫస్ట్ టైం కడుతున్నాను అనమాట ఈ శారీ. అండ్ నాకు ప్రీ ప్లీటింగ్ చేయడం అంత ప్రొఫెషనల్గా అయితే రాదు. కాకపోతే సమ్హౌ ఐ విల్ మేనేజ్ అనమాట. ముందు రోజు ఇలా చేసుకొని నీట్గా దాన్ని ఫోల్డ్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే క్విక్గా రెడీ అవ్వచ్చు. పూజ టైంకి అంతా క్విక్గా రెడీ అవ్వచ్చు అనమాట. సో ఇది ఒక ప్రెప్. ముందే ఇలాంటివి చేసుకొని పెట్టుకుంటేనే వర్కౌట్ అవుతుంది, లేదంటే అస్సలు కుదరదు. ఫైనల్గా నేను ఆ రోజు చాలా బాగా చేశాను. ప్రీ ప్లీటింగ్ ముందే చేశాను అనమాట. అండ్ ఫస్ట్ టైం నేను ఇవంతా అదేంటి స్ట్రైట్నర్ యూస్ చేసి మంచిగా పెట్టాను. చాలా బాగా సెట్ అయ్యాయి. టుమారో చూడండి, తెలుస్తుంది మీకు కూడా. అండ్ ఫైనల్గా నేనైతే పొంగల్కి ముగ్గు ఇది వేసాను, అదే సంక్రాంతికి. ఇంకా కైట్స్ ముగ్గు వేసాను అనమాట. చాలా రోజుల తర్వాత నేనైతే ఆ కలర్స్ అదే పట్టుకొని వేయడం, ముగ్గు పిండి వేస్తాం కదా. సో నాకైతే టచ్చే వెళ్ళిపోయింది, బట్ సమ్హౌ వేసాను. ఏంటి ఇలా వేసింది అనుకోకండి, నాకైతే క్యూట్గా అనిపించింది. సో అదనమాట. ఇంకా నేను వచ్చేసి ముందే చేయాల్సిన వర్క్స్ అన్నీ చేసుకొని పూజ చేస్తానన్నమాట. ఇంకా ఇవి నైవేద్యంగా నేనేం ప్రసాదంకి మాత్రం ఆఫ్టర్ రెడీ అయిన తర్వాత చేస్తాను. బిఫోర్ అన్నీ కొంచెం ప్రెప్ చేసి వెళ్తాను. సో ఆ ప్రెప్ ఇక్కడ జరుగుతుందన్నమాట, మార్నింగ్ చేయాల్సినవన్నీ. సో అందుకే టైం మేనేజ్ చేయలేక అన్నీ ఇలా హడావిడిగా ఆ ఫేస్ అలా పెట్టాను కదా. ఇంకా ఎందుకంటే టైం కూడా మనకు చాలా తక్కువ ఉందన్నమాట. నేను పూజ రోజు చేసే కామన్గా ఏంటంటే అదే లైక్ స్పెషల్స్ ఏదైనా పులిహోర లేదంటే చిత్రాన్నం చేస్తా. ఆ రోజు అయితే చిత్రాన్నమే చేశాను అనమాట. ఇంకా కర్రీ అలా అంతా చేస్తున్నాను. ఇంకా ఫెస్టివల్ రోజు శ్రీ కూడా ఇంట్లోనే ఉండిండే. సో తను కూడా నాకు హెల్ప్ చేశాడనమాట కొంచెం. తను ఫ్రెష్ అయిపోయి పూజ దగ్గర కొన్ని థింగ్స్ అయితే అరేంజ్ చేశాడు. అండ్ నేను ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను. లాస్ట్ ఇండియాకి వెళ్ళినప్పుడు ఇది ఒక్కటి యూజ్ చేయకోకుండా అలాగే రిటర్న్ తీసుకొని వచ్చాను. ఫైనల్గా ఇది మార్నింగ్ వేసుకున్నాను అనమాట ఫెస్టివల్ రోజు. ఇంకా అంతా రెడీ అయిపోయి వచ్చి నేను నైవేద్యం అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. అదే తీపన్నం చేస్తాం కదా. సో అదైతే నేను చేశాను అనమాట ఫ్రెష్గా చేసి. ఇంకా ఇది నైవేద్యంగా పెడతాను. ఇంకా పూజ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలా. బై ద వే మనం టేస్ట్ చేయకోకుండా ఏదైతే మనం కుక్ చేస్తామో నైవేద్యం కోసం అప్పుడు చాలా మంచి టేస్ట్ వస్తుంది. నాకు కూడా అలాగే అవుతుంటుంది ఎప్పుడు. ఐ నో మీలో చాలా మందికి కూడా అలా జరిగి ఉంటుందని. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ప్రసాదం రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు పూజ చేయాలి. ఎప్పుడు నేను శ్రీకి అయితే ఛాన్స్ ఇవ్వను పూజకి ఇక్కడ మొత్తం అంతా అరేంజ్ చేయడానికి. బట్ ఆ రోజు అయితే నాకు చాలా వర్క్ ఉండడంతో ఇంకా శ్రీ ఆ రోజు మంచిగా పూలు అవన్నీ పెట్టి అలంకరించారనమాట. చాలా బాగా చేశారు. ఇంకా ఫైనల్గా మా పూజ కూడా అయిపోయింది. ఇక్కడ చాలా బాగా ప్రశాంతంగా జరిగింది. సో ఇలా మేము సింపుల్గా అండ్ హ్యాపీగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. అండ్ మీరందరూ ఎలా చేసుకున్నారు? బాగా చేసుకున్నారా? అందరూ ఫ్యామిలీస్తో బాగా జరుపుకుంటారు కదా. లాస్ట్ టైం మా మమ్మీ డాడీ వాళ్ళు ఉండిండ్రి ఈ ఫెస్టివల్కి, బట్ ఈసారి మేమే అనమాట. సో అది గైస్. ఇంక ఇక్కడ మీరు కూడా ప్రే చేసేయండి. నేను అంతా అయిపోయిన తర్వాత పూజ. సో ఇంకా మేము లంచ్ చేసే ముందర నేను వడలు అయితే చేస్తున్నాను అనమాట. అదే అలసంద వడలు. అది నేను పిండి ముందే ప్రిపేర్ చేశాను మార్నింగే. సో ఇంకా అప్పుడు వడలు అయితే ఫ్రెష్గా వేసాను.
అండ్ ఈ మధ్య నేను అలసందల వడలు వేయడంలో స్పెషలిస్ట్ అయిపోయాను గైస్. చాలా బాగా వేస్తున్నాను అండ్ చాలా బాగా కుదురుతుందనమాట. ఆ టెక్స్చర్ కానీ ఆ క్రిస్పీనెస్ చాలా చాలా బాగుంటుంది. బై ద వే ఇక్కడ మంచిగా దొరుకుతున్నాయి అలసందలు. అండ్ మా మమ్మీ వచ్చినప్పుడు చెప్పిండే ఇది మేము చిన్నప్పుడు దొరుకుతుండే ఇలా అని చెప్పి. సో చాలా బాగా అయితే దొరుకుతాయి ఇక్కడ అన్నీ. అది ఇంకా నేనైతే ఇక్కడ త్వరగా వడలు అయితే వేసేసాను అనమాట. చాలా బాగా వచ్చాయి చూస్తున్నారా, చాలా మంచి క్రిస్ప్గా కూడా ఉండిండే, బాగుండిండే గైస్. ఇంకా మేమైతే ఇవి చేసేసిన తర్వాత లంచ్ అయితే చేసాము. అండ్ నేను చేసిన స్పెషల్స్ వచ్చేసి ఇవే అనమాట. తీపన్నం, అదే స్వీట్ పొంగల్, తర్వాత లెమన్ రైస్, చిత్రాన్నం, ఇంకా అలసంద వడలు చేశాను. ఆ తర్వాత వంకాయ ఆలుగడ్డ వేసి కర్రీ చేస్తాం కదా, మసాలా కర్రీ, అది చేశాను అనమాట. ఇది మా సంక్రాంతి స్పెషల్. అండ్ ఎక్కువ చేసేవి ఏంటి అనుకుంటున్నారా, అండ్ శ్రీ వాళ్ళ ఫ్రెండ్స్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను వాళ్ళకు కూడా ఫెస్టివల్ టైమ్స్లో పార్సల్ ఇస్తానన్నమాట, బాక్స్. సో అందుకు చేశాను. ఇంకా అదనమాట, మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాం మేము. ఇంకా ఈవినింగ్ వచ్చేసి రెడీ అవుతున్నాను. ఇక్కడ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. నైట్ ప్రీప్లీట్ చేసిన శారీని పూజకి వేసుకుందామంటే అసలు కుదరలేదు. ఫైనల్గా ఇంకా టెంపుల్కి వెళ్దామని ఈవినింగ్ అయితే రెడీ అయ్యాను అనమాట. ఇక్కడ ఇద్దరం రెడీ అయిపోయాము. టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నాము. మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరమే టెంపుల్. సో ఇంకా టెంపుల్కి వెళ్తున్నాము. మమ్మీ వాళ్ళు ఉన్నప్పుడు కృష్ణ మందిర్కి వెళ్ళింటిమి, ఈసారి శివ మందిర్కి వెళ్తున్నాము. సో ఇదనమాట నా శారీ. అండ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ కూడా చేశాను ఆల్రెడీ అప్పుడే. అండ్ మీరు కూడా ఫాలో అవ్వకపోతే ప్లీజ్ అక్కడ కూడా ఫాలో అవ్వండి, ఓకేనా. అండ్ ఫైనల్గా అయితే ఇట్లా సింపుల్గా రెడీ అయితే అయిపోయాను. ఇంకా మాకు ఇక్కడ మస్కట్ నైట్స్ జరుగుతుందనమాట. సో ఎక్కడ చూసినా మంచిగా లైటింగ్స్ ఉంటుంది. అండ్ కొన్ని ఈవెంట్స్ జరుగుతున్నాయి అనమాట అంతా మస్కట్లో, అక్కడక్కడ పబ్లిక్ పార్క్స్ అలా ఉంటాయి కదా, అలాంటి చోట డిఫరెంట్గా చేస్తున్నారు. డ్రోన్ షోస్ కానీ, అలాగే ఫైర్ వర్క్స్, తర్వాత ఇంకా వాళ్ళ కల్చర్ ఎగ్జిబిషన్స్ ఉంటాయి కదా, అలాంటివి పెట్టారనమాట. బాగా జరుగుతాయి. ఇంకా టెంపుల్కి రీచ్ అయిపోతున్నాము. ఇది మథురా సైడ్ ఉంటుంది అనమాట. మథురాకి చాలామంది వెళ్తుంటారు, టూరిస్ట్ వచ్చే వాళ్ళు కూడా. సో అక్కడే ఉంటుంది టెంపుల్, చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అనమాట మస్కట్లో. ఇంకా టెంపుల్కి రీచ్ అయిపోయాము. అక్కడ వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ తీయకూడదు, కానీ నేను అలా మెమొరీకి అలా తీసాను అనమాట, కొంచెం లైట్గా. అండ్ చాలామంది వచ్చారు మన ఇండియన్స్ అక్కడ. సో బాగుంటుంది టెంపుల్, చాలా బాగుంటుంది. ఇంకా మేము మంచిగా దర్శనం చేసుకొని రిటర్న్ అయితే అవుతున్నాము. ఇది మీరు చూసుంటే నా యానివర్సరీ వ్లాగ్లో ఉంటుంది, అక్కడే మేము మా యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నాము. నేను అక్కడ లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అండ్ డ్రోన్ షోస్ జరుగుతున్నాయని చెప్పాను కదా, సో ఇలా అనమాట. కురం సైడ్ వెళ్ళేటప్పుడు బాగా మంచిగా కనిపిస్తాయి, నేను అలా క్యాప్చర్ చేశాను. సో బాగుంటుంది. నైట్ లైఫ్ అయితే మస్కట్లో చాలా చాలా బాగుంటుంది. నాకు ఎస్పెషల్లీ మస్కట్లో నైట్ టైమ్స్ బయట అలా కార్లో రైడ్ వెళ్ళాలంటే చాలా చాలా ఇష్టం అనమాట, అంత బాగుంటుంది అసలుకి. సో అదనమాట. ఇంకా మేము మంచిగా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ వస్తూ పిస్తా హౌస్లో చాయ్ అయితే తాగాము. ఎందుకంటే ఇంకా ఆ రోజు ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళే హడావిడిలో నేను చాయ్ చేయలేదు. రీసెంట్ టైమ్స్లో ఈవినింగ్ టైమ్స్ చాయ్కి అడిక్ట్ అయ్యాను. సో ఫైనల్గా చాయ్ అయితే తీసుకున్న తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయాం. మార్నింగ్ నుంచి ఫొటోస్ తీసుకోలేదు, ఇంక ఇప్పుడు ఫోటో సెషన్ అయితే నడిచిందనమాట. కొన్ని మంచి మంచి ఫొటోస్, తర్వాత వీడియోస్ అయితే తీసుకున్నాను. అండ్ మీరు అవి చూడాలంటే ఇన్స్టాలో అయితే ఫాలో అవ్వండి. సో సేమ్ నేమే ఇన్స్టా అకౌంట్ కూడా ఉంటుంది, సో ఫాలో చేయండి గైస్ అక్కడ కూడా. సో ఇంకా ఇక్కడైతే మేము కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ క్యూట్గా క్యాప్చర్ చేసుకొని నేనైతే కొన్ని పోస్ట్ చేశాను. నాకైతే నా అవుట్ఫిట్ అండ్ జ్యువెలరీ బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది? లెట్ మీ నో గైస్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? 2025లో ఫస్ట్ వీడియో అనమాట మేము షూట్ చేసిండేది, చాలా చిన్న వీడియోనే. అండ్ సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాను సంక్రాంతి. అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా ఇండియాలో. సో అదనమాట, గుడికి పోయి వచ్చినాం. హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీ వన్. హ్యాపీ మకర సంక్రాంతి గైస్.
హ్యాపీ సంక్రాంతి టు ఆల్. If you like our video, please don't forget to like, comment, share and subscribe. Subscribe. Thanks for watching. Bye.